అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప జిల్లా పొద్దుటూరు మున్సిపల్ సమావేశం రసాబసాగా మారింది. ఏదైతే తొలుత సాధారణ బడ్జెట్ సమావేశ అనంతరం కూడా సాధారణ సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. అయితే బడ్జెట్ సమావేశంలో కొంత చైర్మన్ పట్ల నిరసన వ్యక్తం చేయడంతో కూడా ఒక్కసారిగా అటు రసాబసాగా మారింది. ఈ నేపథ్యంలో చైర్మన్ సాధారణ సమావేశం నిర్వహించకుండా వెలుగు తిరగడంతో టీడీపీకి సంబంధించినటువంటి 19 మంది కౌన్సిలర్లు ఏదైతే ప్యానల్ స్పీకర్గా ఎన్నుకొని సమావేశం నిర్వహిస్తున్నారు. దీంతో ఒక రకంగా అటు వైసీపీ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా టీడీపీ ప్యానెల్ చైర్మన్గా ఎన్నిక చేసుకొని సమావేశాన్ని నిర్వహించడం పట్ల కూడా అటు చైర్మన్ లక్ష్మీదేవి కూడా తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. అదేవిధంగా ఎలా నిర్వహిస్తారంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి. ఒక రకంగా వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కావచ్చు, అదేవిధంగా చైర్మన్ లక్ష్మీదేవి ఉన్నా కూడా ఎలా నిర్వహిస్తారంటూ కూడా అటు టీడీపీ కౌన్సిలర్లను నిలదీసిన పరిస్థితి. అయితే సాధారణ సమావేశం నిర్వహించంటే ఒక రకంగా ప్రజా సమస్యలను గాలి కుదిలేసి చైర్మన్ లక్ష్మీదేవి వెనుదిరగడాన్ని కూడా అటు టీడీపీ శ్రేణులు తప్పుపడుతున్న పరిస్థితి. టీడీపీ కౌన్సిలర్లు ప్రధానంగా ఏదైతే ప్రజా సమస్యలపై చర్చించాలి, సాధారణ బడ్జెట్ అనంతరం సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాల్సినటువంటి చైర్మన్ వెనుదిరిగి వెళ్లడాన్ని కూడా తప్పుపడుతున్న పరిస్థితి. మరోవైపు ప్రజా సమస్యలన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఏదైతే పొద్దుటూరులో ఉన్నటువంటి పట్టణంలో ప్రధానంగా సమస్యలు తిష్టవేసిన పరిస్థితి. అటు పారిశుద్ధ్యం కావచ్చు, అదేవిధంగా త్రాగునీరు, ఇతరత్ర అంశాలకు సంబంధించి వాటిపై చర్చించాల్సినటువంటి చైర్మన్ లక్ష్మీదేవి ఏదైతే బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించి వెనుదిరగడం పట్ల కూడా అటు టీడీపీ కౌన్సిలర్లు తప్పుపడుతున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో టీడీపీ కౌన్సిలర్లు తప్పుపడుతూ కూడా ఎవరైతే 19 మంది కౌన్సిలర్లు ఉన్నారో ఆ 19 మంది కౌన్సిలర్లు కూడా ఏకగ్రీవంగా ప్యానెల్ స్పీకర్గా మురళీధర్ రెడ్డిని ఎన్నుకున్నారు. మురళీధర్ రెడ్డిని ఎన్నుకొని సమావేశాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి. అయితే ఈ విషయం పైన కూడా అటు వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, అదేవిధంగా చైర్మన్ లక్ష్మీదేవి మాత్రం తప్పుపడుతున్నారు. ఎలా నిర్వహిస్తారంటూ కూడా నిలదీస్తున్న పరిస్థితి. అంటే దీంతో రకంగా అటు పొద్దుటూరులో జరుగుతున్నటువంటి మున్సిపల్ సమావేశం రసాబసాగా మారింది. కెమెరా పర్సన్ హరితో కిషోర్, ఆర్టీవీ, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.